ఏపీ కూటమి ప్రభుత్వం తీరు మేడి పండును తలపిస్తోందనే భావన మూడు పార్టీల నేతల్లో ఉందనే మాట వినిపిస్తోంది. నేల విడిచి సాము చేస్తున్నామేమో అన్న టెన్షన్ ఎన్డీఏ నాయకుల్లో కనిపిస్తోంది. అంతా బావుందనుకోవడం భ్రమనే భావం ఉంది. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే ప్రమాద ఘంటికలు మోగినట్టేనన్న టెన్షన్ కూటమి నేతల్లో కనిపిస్తోందని చర్చ సాగుతోంది. నేతలు చెబుతున్న దానికి బయట కనిపిస్తోన్న వాస్తవ పరిస్థితికి పొంతన లేదని వినిపిస్తోంది. నేతలు ఆలోచిస్తున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందా? ఏపీ కూటమి పార్టీల నేతల్లో ఏదో తెలియని భయం కనిపిస్తోంది. వైసీపీ పుంజుకుంటుందనే భావం బలపడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఇదే అలజడికి కారణమవుతోంది. ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ఇలాంటి అంశాలే చర్చకొచ్చాయంటే ఎక్కడో తేడా కొడుతుందనే విషయం అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత ఏపీ కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై ఇటీవల వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతున్న క్రమంలో జరిగిన ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి మినిస్టర్ నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పార్టీ ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ యాదవ్, కూటమి పార్టీల కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులు. 3 గంటల పాటు జరిగిన భేటీలో పలు అంశాల్లో వేడి చర్చ జరిగింది. కొందరు నేతలు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేశారు. కొన్ని జిల్లాల్లో కూటమి పరిస్థితి బాగోలేదనే అంశం చర్చకొచ్చింది. ఇది ఆందోళనకర పరిణామం. డేంజర్ బెల్స్ మోగుతున్నాయని ముందస్తు వార్నింగ్ అన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా అరకు పార్లమెంట్ స్థానంతో పాటు విజయనగరం జిల్లా, శ్రీకాకుళంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇక రాయలసీమలో వైసీపీ అఫెన్స్ మోడ్లో వెళ్తుంటే ఎన్డీఏ డిఫెన్స్ లో పనిచేస్తుందన్న అంశం చర్చకొస్తోంది. ఫ్యాన్ పార్టీ దూకుడుకు కళ్ళెం వేయకపోతే కష్టమేనన్న టెన్షన్ కూటమి నేతల్లో కనిపిస్తోంది. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు కనీసం కౌంటర్ ఇవ్వలేని దుస్థితిలో ఉండడం ఏంటన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. కూటమి పార్టీలోని లోపాలకు ఇది నిదర్శనమనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇలాంటి నిర్లిప్తత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టాలు తప్పవన్న అంశం చర్చకొచ్చిందని సమాచారం.